అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రెడ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ సార్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇండస్ట్రీ గురించి సంబంధించి ఏ ఇష్యూ అయినా సరే చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ అలాగే పొలిటికల్ మధ్య జరుగుతున్న వార్ మనం చూడొచ్చు. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే అనిరుద్ అలాగే మంచు విష్ణు మధ్య జరుగుతున్న పోరీ చూస్తూ ఉన్నాం. దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు అసలు? అంటే యాక్చువల్గా జడ్చర్ల ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటల్లో ఒక గందరగోళం ఉంది. ఆయన రెండు విషయాలు ప్రధానంగా మాట్లాడాడు. ఒకటేమో సినిమా క్యారెక్టర్లలో అంటే చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో నటించినటువంటి శివశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆయన మందు బాటిల్ విచిత్రంగా వంపటము, ఆ వంపిన సందర్భంగా ఏదో ఒక పంచ్ డైలాగ్ ఒకటి చెప్తాడు ఆయన. మధుపానం అని మొదలుపెట్టి ధనాధన్ అనే దాంతో ఎండ్ చేస్తూ మాట్లాడతాడు. ఆ పంచ్ డైలాగ్ మీద కూడా ఈయన ఒక పని చేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఎక్కువగా సినిమాల్లో మద్యపాన సన్నివేశాల్లో నటించేటువంటి నటీనటులకి బాధ్యత ఉండదా అని మాట్లాడాడు ఆయన. అంటే సినిమా క్యారెక్టర్ ఎలా ఉంటే అలా నటించటానికి వాళ్ళు నటనా రంగంలో ఉన్నారు తప్ప వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లో వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్లో అలా ఉండాలని రూల్ ఏం లేదు. అంటే వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్లని సినిమా క్యారెక్టర్లతో జడ్జి చేయటం కుదరదు. రెండోది, సినిమాలో అన్ని రకాల పాత్రలు ఉంటాయి. డ్రగ్ కన్జ్యూమ్ చేసే క్యారెక్టర్లు కూడా ఉంటాయి. ఉదాహరణకి డ్రగ్స్ మీద సే నో డ్రగ్స్ అనే కొన్ని మీరు ప్రమోషనల్ వీడియోలు చేసేవారు ప్రభుత్వానికి అని అడిగాడు ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు. అడిగిన సందర్భంగా చాలా మంది చేసి ఇచ్చారు. ఆ ఇచ్చిన సందర్భంలో ఆ వీడియోస్ లో డ్రగ్ కన్జ్యూమ్ చేస్తూ కొంతమంది నటించి ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు నిజ జీవితంలో డ్రగ్స్ సేవించేటువంటి వాళ్ళు అనుకుంటే పొరపాటు. రెండోది, ఆ సినిమాలో వాళ్ళు ఆ మెసేజ్ కమ్యూనికేట్ చేయడం కోసం డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా నటించారు. ఒక మూవీ పరంగా మాత్రమే అంతవరకే చూడాలి. అంతకు మించి దాని గురించి అది ఎక్కువ మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పు. పాత్రౌచిత్యం అంటారు దాన్ని. ఆ పాత్రౌచిత్యాన్ని మించి అనవసరంగా మాట్లాడాడు. అలాగే రెండో కాంట్రవర్సీ ఏంటంటే సినిమా వాళ్ళు ప్రతి 3 నెలలకి ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి అనటం అనేది ఖచ్చితంగా తప్పే. దానికి చాలా గౌరవప్రదంగానే రియాక్ట్ అయ్యాడు ఆయన మంచు విష్ణు. ఆయన మీరు నామినేషన్ వేసినప్పుడు టెస్ట్ చేయించుకుంటారా అన్నాడు గౌరవప్రదంగా. 2 నెలలకు ఒకసారి చేయించుకోమనలా. అంటే డ్రగ్స్ అనేవి కేవలం సినిమా వాళ్ళు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు, మిగిలిన సమాజం అంతా పవిత్రంగా ఉంటుంది అని నేరేట్ చేయటం అది దుర్మార్గం. డ్రగ్స్ అనేవి కేవలం స్కూళ్ళు కాలేజీల దగ్గర సినిమా నగరంలోను అంటే ఫిలిం నగరంలోను మాత్రమే అమ్ముతారు. నైజీరియన్స్ మాత్రమే డ్రగ్ పెడలర్స్ గా ఉంటారు. సినిమా వాళ్ళు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు అని డ్రగ్స్ మార్కెట్ పరిధిని తక్కువ చేసి చూపించటం అనే కుట్రలో భాగంగానే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. పొలిటీషియన్స్ ప్రమేయం లేకుండా సమాజంలో డ్రగ్స్ సర్క్యులేట్ కావు అనేది వాస్తవం. పొలిటీషియన్స్ లో కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అనేది వాస్తవం. అలాగే సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్ లోనూ డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారు. ఒక పబ్ మీద రైడ్ జరిగితే 170 మంది దొరికితే దానిలో 2-3 సినిమా సెలబ్రిటీస్ తాలూకా పిల్లలుంటే వాళ్ళ మీద వార్త రాసి మిగిలిన వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. మిగిలిన వాళ్ళ ప్రస్తావన కూడా ఎక్కడో ఉండదు. చాలా కేసెస్ లో చూసాం సార్. అంటే ఇది ఒక దుర్మార్గం. అలా సినిమా ఇండస్ట్రీని కార్నర్ చేయటం. అలాగే ఎవరో ఒక ప్రొడ్యూసర్ డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఆయన ఏదో డ్రగ్ కొనుగోలు చేశాడు అని పట్టుకున్నారు ఆ మధ్య కాలంలో. పట్టుకున్నప్పుడు ఆయన కాల్ డేటాని మీడియాకి రిలీజ్ చేశారు పోలీసు వారు, ప్రభుత్వం. ఆ కాల్ డేటాలో ఆయనకు ఫోన్ చేసిన వాళ్ళలో కొంతమంది యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు. వాళ్ళు గతంలో వాళ్ళు నటించిన ఆయన సినిమాల్లో నటించినప్పుడు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ల తాలూకా లావాదేవీల గురించి, అయ్యా మాకు ఇంకా పెండింగ్ ఉంది పేమెంట్ ఎప్పుడు పంపిస్తారు అని అడగటం కోసం ఫోన్ చేశారు ఒకళ్ళిద్దరు నటీమణులు. ఫోన్ చేస్తే ఈ కాల్ డేటా పోలీసు వాళ్ళు మీడియాకి ఇవ్వగానే వీళ్ళ పేర్లు కూడా స్క్రాల్లో పెట్టేశారు. వీళ్ళు కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నారు అని. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక నటీమణులకి వాళ్ళు మీడియా హౌసెస్కి ఫోన్ చేసి, అయ్యా మా పేరు స్క్రాల్లో పెట్టారు, మేము ఆ ప్రొడ్యూసర్కి వేరే పని మీద ఫోన్ చేశాం,
మా పేర్లు మీరు ఎలా గ్రాంటెడ్ గా తీసుకుని దానిలో పెట్టేస్తారు అని బతిమాలి తీయించుకున్న పరిస్థితి ఉంది. అందుకని సినిమా వాళ్ళు అందరూ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు అనేది ఒక జనరల్ నెరేటివ్ని ప్రజల బుర్రల్లో నింపటం, ఇది దుర్మార్గం. డ్రగ్ కన్జంప్షన్ అనేది మొత్తం సమాజానికి పట్టినటువంటి ఒక జాడ్యం. దాన్ని వదిలించడానికి అన్ని సెక్షన్స్ కలిసి ఏం చేయాలనేది మాట్లాడుకోవడం పద్ధతి. అంతే తప్ప ఒక సెగ్మెంట్కి, సమాజంలో ఒక సమూహానికి డ్రగ్ కన్జ్యూమ్ చేస్తారు వీళ్ళని బ్రాండ్ చేసేసి మిగిలిన వాళ్ళందరూ పవిత్రులు, సెక్రటేరియట్లో ఉద్యోగులందరూ పవిత్రులు, రాజకీయ నాయకులందరూ పవిత్రులు, అలాగే మిగిలిన వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ పవిత్రులు, కేవలం సినిమా వృత్తుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే డ్రగ్ కన్జ్యూమ్ చేస్తారు, లేకపోతే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు. అంటే ఇక్కడ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి, ప్రవచనం చెప్పడానికి. అయ్యో స్కూల్ పిల్లలు డ్రగ్స్కి బలైపోతున్నారే అని మాట్లాడటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ డ్రగ్స్ అమ్ముతారని వీళ్ళు గగ్గోలు పెడతారు పొలిటీషియన్స్. అలాగే ఇక్కడ సినిమా పరిశ్రమ ఇది ఎంటర్టైన్మెంట్ ఏరియా కాబట్టి వీళ్ళకి సకల వ్యసనాలు ఉంటాయని ముందు నుంచి ప్రచారాలు ఉన్నాయి. ఆ ప్రచారాల్లో భాగమే దీన్ని ఊతమిచ్చి మాట్లాడటం, ఇదొక దుర్మార్గం. అందుకని సినిమా పరిశ్రమ నుంచి సీరియస్ గానే దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ జడ్చర్ల ఎమ్మెల్యే మంచు విష్ణు చేసిన ట్వీట్ కి చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొక విధంగా ఏ వార్తలు వస్తున్నాయంటే 6 నెలలకు ఒకసారి ఐటీ రైట్స్ అవ్వాలి పొలిటీషియన్ వాళ్ళ దాంట్లో అనేది కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రాజకీయ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు, ఏమీ పాలిటిక్స్ చేయట్లేదు, ప్రజాసేవలో లేరు వాళ్ళు. ప్రజాసేవ అనే పేరుతో రాజకీయాల్లో, అంటే ఏ రకమైన ఆదాయము లేనటువంటి రాజకీయాల్లో ఉండి ఆదాయాలు పెంచుకుని సంపదలు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. 90లకి ముందు ముఖ్యమంత్రులైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళ ఆస్తులకి, 94 తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళ ఆస్తులకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అది మామూలుగా చూసినా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయ వ్యాపారం జరుగుతోంది. కార్పొరేట్లు ప్రవేశించిన తర్వాత కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా పొలిటికల్ పార్టీలు మారిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి భారీగానే డబ్బులు ముడుతున్నాయి అక్కడ. కాబట్టి రాజకీయ వ్యాపారం మీరు చేస్తూ డ్రగ్స్ కూడా, అంటే ఒకటి చాలా స్పష్టంగా సమాజంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరగదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా వైజాగ్ దగ్గర ఒక పోర్ట్లో కొన్ని టన్నుల డ్రగ్స్ దొరికాయి. ఆ తర్వాత ఏమైపోయాయో ఎవరికి తెలియదు, దానికి సంబంధించిన ఫాలో అప్ న్యూస్ లేదు. ఆ డ్రగ్స్ అన్ని సమాజంలో సరఫరా అయి ఉంటాయి. ఈ సమాజంలో సరఫరా కావడానికి పోలీసుల్ని, మరొకళ్ళని, ఈ చెక్ పోస్టుల్ని మేనేజ్ చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్. కాబట్టి వాళ్ళ ప్రమేయం, సినిమా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాలేరు. దాన్ని పొలిటీషియన్స్ ప్రమేయంతోనే ఇది జరుగుతోంది. సన్ ఆఫ్ ది సాయిల్ అంటాం మనం. ఏ ప్రాంతానికి చెందినవాడు ఆ ప్రాంతంలో డ్రగ్ సరఫరాకి ఏదో మేరకు సహకరించి దానిలో నుంచి కూడా డబ్బులు పుట్టించుకొని తమ గల్లాల్లో వేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళేమో పవిత్రుల్లాగా, సినిమా వాళ్ళేమో అపవిత్రుల్లాగా మాట్లాడటం అనేది దుర్మార్గం. సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడటం సమాజం మొత్తం మీద డ్రగ్స్ ఆవరించి ఉన్నాయి అనే ఒక కఠిన వాస్తవాన్ని ఆమోదించి ముందు స్వీకరించి దాని నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావడానికి అన్ని సమూహాల నుంచి ఒక, అంటే స్నేహహస్తాన్ని కోరుకోవాల్సిన పని మానేసి ఒక్కొక్కళ్ళని ఒక నేరేటివ్లోకి తీసుకెళ్ళిపోయి వీళ్ళు మాత్రమే డ్రగ్స్, వీళ్ళు మాత్రమే కన్జ్యూమర్స్ అని చెప్పి ఇలా బ్రాండ్ చేయటం, ఈ బ్రాండింగ్ ముద్రేసేటువంటి రాజకీయాలు చేయటం తప్పు. ఖచ్చితంగా జడ్చర్ల ఎమ్మెల్యే గారి మాటలని సినిమా పరిశ్రమ చాలా గౌరవప్రదంగానే ఖండించాడు. ఆయన ఇంకొంచెం హార్ష్గా, ఇంకొంచెం కఠినమైనటువంటి భాషలోనే దాడి చేయొచ్చు, కానీ గౌరవప్రదంగానే వ్యవహరించాడు. అక్కడ వరకు మంచు విష్ణుకి రుణపడి ఉండాలి ఆయన. అవును, అది కూడా మంచు విష్ణు గారు ట్వీట్ చేయడం ద్వారా సరిపోయింది. కానీ ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఇంకే రకాల చెప్పినా కూడా ఇంకా పెద్ద వార్ జరిగే అవకాశమే ఉంటుంది కదా సార్. అంటే అంత చేయదలుచుకోలేదు ఆయన, అక్కడ వరకు ట్వీట్ చేశాడు. అంటే ఎందుకు వచ్చిన గొడవ అనే ఉద్దేశంతోనే, మరి మాట్లాడకపోతే బాగోదు, అనవసరంగా ఎక్కువ మాట్లాడి వాళ్ళతో గొడవ ఎందుకు అనే 2 రకాల అభిప్రాయాలతోనే ఆయన తగ్గి మాట్లాడాడు. నిజానికి అంతకంటే మిగిలిన ఛాంబరు, ఇతర పెద్దలు కూడా పట్టించుకుని దాడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీని మీద ఖచ్చితంగా ఇండస్ట్రీ మాత్రం స్పందించాల్సిన అవసరం ఉంది అంటారు. ఉంది, అదే కదా చెప్పింది నేను. అది కూడా వాళ్ళు చేయాలి, ఛాంబర్ నుంచి స్పందించాలి.
ఛాంబర్ నుంచి సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు, పెద్ద హీరోలు స్పందించి ఇలా మాట్లాడటం సబబు కాదు అని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సార్, మరి మీరు అన్నట్టుగానే మరి ఈ ఇష్యూకి సంబంధించి మరి ఛాంబర్ వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.